కామారెడ్డి జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. ఎల్లారెడ్డి మండలం సోమార్పేట గ్రామంలో ఓడిన సర్పంచ్ అభ్యర్థిపైకి గెలిచిన సర్పంచ్ తమ్ముడు ట్రాక్టర్ ఎక్కించాడు. ఈ ప్రమాదంలో 5గురికి గాయాలు కాగా 3 పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో ఓడిన సర్పంచ్ అభ్యర్థి బాలరాజ్ కు తీవ్ర గాయాలు కాగా భారతి, బాలమణి, స్వరూప, పద్మ, సత్యవలకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై గ్రామస్తులు భగ్గుమంటున్నారు. ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై న్యాయం చేయాలంటూ ఆందోళన నిర్వహించారు. మేము పోయి కూర్చున్నాము, అమ్మందరం ఉన్నాం. నిన్నైతే వార్నింగ్ ఇచ్చినన్న బాబాయ్ సాయిబాబా వాళ్ళందరూ వార్నింగ్ ఇచ్చారు. నేను తెలిసిన తెల్లారే మీరు నన్ను చంపేస్తున్నాడన్న, మీరు అటు తప్పుకుంటే రైట్ వేస్తారని చెప్పినన్న. అయితే మేము ఏం చేసినామన్న, ఏమని అనుకోని మా దగ్గర మేము అన్ని గెలిపించుకుందాం దిగినామన్న. కానీ అన్న మాట నిలిపించుకున్నాడన్న. గుద్దుతే వాళ్ళ అన్న తమ్ముడిని పంపించి డాక్టర్ కళ్ళ కూడా నడిచిందన్న. గుద్దుతే ఇంకొక ముగ్గడికి అన్న, ఇంకొక ముగ్గడికి కసి ఉన్నోడు ఎట్లా గల్లబట్టి గుద్దుతాడో అట్లా గుద్దిండి అన్నాడు. ఉర్తా పోయి వరకు చేసిన నేను అంత పరిచయం చేసిందన్న. కానీ నాకు ప్రాణాన్ని అయితే ఉందన్న. ఆ పరిపాలన వద్దన్న మాకు. మమ్మల్ని లేకపోతే ఊరికి మమ్మల్ని పంపిరి జీతం చేసుకుని అయినా బతుకుతా, జీతం చేసుకుని అయినా బతుకుతా. నా ఊరైతే కాపాడుకుంటా. యువకులు వద్దన్న, యువకులు వద్దన్న, వాళ్ళదే కావాలి, వాళ్ళే కలెక్టర్ రావాలి, మాకు ఎలక్షన్ రద్దు చేయాలి. వాడుంటే మాత్రం డైలీ గొడవలు అయితేనే ఉంటాయి. కలెక్టర్ ద్వారానే మండలం సోమార్పేట గ్రామంలో ఓడిన సర్పంచ్ అభ్యర్థి పైకి గెలిచిన సర్పంచ్ తమ్ముడు ట్రాక్టర్ ఎక్కించాడు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి. సువర్ణ, కామారెడ్డి జిల్లాలో సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఒక్కసారిగా రాజకీయ కక్షలు బగ్గుమన్న పరిస్థితి నెలకొంది. 2వ విడత పంచాయతీ ఎన్నికలు ఎల్లారెడ్డి నియోజకవర్గం పరిధిలో సోమార్పేట గ్రామంలో నిన్న ఎన్నికలు జరగడం జరిగింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారుడు పాపయ్య అనే వ్యక్తి విజయం సాధించాడు. అయితే రాజకీయ కక్షల నేపథ్యంలో గెలిచిన అభ్యర్థి పాపయ్య తమ్ముడు చిరంజీవి ట్రాక్టర్ తో వెళ్లి ఓడిన బాలరాజు కుటుంబ సభ్యులపై దాడికి దిగిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా బాలరాజు ఇంటిపై ట్రాక్టర్ తో దాడి చేయడంతో ఈ ఘటనలో 5గురికి గాయాలైన పరిస్థితి నెలకొంది. 3 పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వీరిని చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి నెలకొంది. రాజకీయ కక్షల నేపథ్యంలోనే ఈ దాడి జరిగిందని గ్రామస్తులు ప్రస్తుతం ఆందోళన చేస్తున్నారు. ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఓడిన అభ్యర్థి కుటుంబ సభ్యులపై, అదేవిధంగా గెలిచిన అభ్యర్థి తమ్ముడు ట్రాక్టర్ పై వెళ్లి దాడి చేసిన ఘటన, ట్రాక్టర్ ను వారి పైకి తీసుకెళ్లడంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో 5గురికి గాయాలైనాయి. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉన్న పరిస్థితి నెలకొంది. ప్రమాదంలో ఓడిపోయిన అభ్యర్థి బాలరాజు తో పాటు గ్రామానికి చెందిన గంజి భారతి, బాలమణి, స్వరూప, పద్మలకు సైతం గాయాలైన పరిస్థితి నెలకొంది. ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారని ఆరోపిస్తూ గ్రామస్తులు ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై ఆందోళన చేపడుతున్నారు. ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొయ్యాయి. దీంతో పోలీసులు పెద్ద సంఖ్యలో సోమార్పేట గ్రామానికి చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి వెంటనే ఇటు పోలీసులు ఎల్లారెడ్డి డిఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో ప్రత్యేక బృందం కూడా గ్రామానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు గ్రామస్తులు మాత్రం ఆందోళన చేపడుతున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన సర్పంచ్ తమ్మునిపై చర్యలు తీసుకోవాలా, సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో చేస్తున్నారు. ప్రస్తుతం భారీగా పోలీస్ బృందాలు సోమార్పేట గ్రామానికి చేరుకున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. రాస్తారోకో చేయకుండా నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఈ సోమార్పేట గ్రామానికి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుండగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. రాజకీయ కక్షలు ఒక్కసారి బగ్గుమనడంతో సోమార్పేటలో ఉద్రిక్త పరిస్థితులు మాత్రం నెలకొన్న పరిస్థితి నెలకొంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.